ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్ మరో సంచలన నిర్ణయం ప్రధాని మోదీకి ప్రత్యేక లేఖ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై ఉత్తరాది, దక్షిణాదిల మధ్య గంభీరమైన వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో డీలిమిటేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉంది. ఇక తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గింది. గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు మేరకు ఈ తగ్గుదల కనిపించింది. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు భాగస్వామ్యం తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంట్లో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందుకే దక్షిణాదిన సీట్లు తగ్గింపు లేకుండా చూడాలని చెప్పారు. ఇక అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నానని జగన్ వెల్లడించారు. అయితే ఇప్పుడు చెన్నై కేంద్రంగా డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి సౌత్ సీఎంలు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని డీఎంకే ప్రతినిధులు వైసీపీని కూడా ఆహ్వానించారు. జగన్ గతంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా మద్దతు పలికాయి. కానీ జగన్ మాత్రం ఆయా పార్టీలకు ఎప్పుడూ మద్దతు పలకలేదు. ప్రస్తుతం వైసీపీ ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. దీంతో ఆయన ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం ఆ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్టాలిన్ పెట్టిన సమావేశానికి ఆహ్వానం వచ్చినా హాజరు కాలేదు. పైగా అదే సమయంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులో శుతిమెత్తగా కొన్ని సూచనలు, విజ్ఞప్తులు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో కోరారు. ఇక 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందన్నారు. జనాభా నియంత్రణ పేరుతో గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని లేఖలో గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ఇలా లెటర్ రాయడం అనేది నొప్పింపక తానవ్వక అన్నట్టు ఉందంటున్నారు. ఇప్పుడు ఉంటే అధికారంలో లేరు కాబట్టి కేంద్రంతో దూరంగా ఉన్నారు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో మంచి టర్మ్సే ఉన్నాయి. దానిని చెడగొట్టుకోవడం ఇష్టం లేకే బీజేపీ టార్గెట్గా స్టాలిన్కు సహకరిస్తున్న పార్టీలన్నిటికీ కూడా దూరంగా ఉన్నారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. అయితే అఖిలపక్షానికి హాజరు కాకపోయినా జగన్ రాసిన లేఖ సారాంశాన్ని డీఎంకేకి కూడా పంపించారు. అంటే జగన్ బీజేపీకి వ్యతిరేకం కాదని, అలాగని వారికి అనుకూలంగా కూడా లేరని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీతో ఉన్న అనుబంధం దృష్ట్యా శుతిమెత్తగా లేఖ రాసి ఉండవచ్చని భావిస్తున్నారు. పైగా స్టాలిన్కు సహకరిస్తున్న కాంగ్రెస్కి దూరంగానే ఉన్నామనే సంకేతాలు కూడా ఇచ్చారని అనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో కూడా జగన్ ఇదే దూరం పాటిస్తారా? ఒకవేళ డీలిమిటేషన్తో దక్షిణాది సీట్లు నిజంగా తగ్గితే అప్పుడు స్టాండ్ మార్చుకుంటారా అనేది అయితే చూడాల్సి ఉందంటున్నారు.